సాధారణ ఎన్నికలను మరిపించేలా విమర్శలు ప్రతి విమర్శలు వాగ్దానాల నడుమ జరిగిన సినీ కళాకారుల సంఘం మా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు నేడు తేలిపోనున్నాయి. ఉదయం 10 గంటలకు హైదరాబాద్లోని ఫిలిం ఛాంబర్లో ఎన్నికల అధికారులు ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటించనున్నారు. అధ్యక్ష స్థానం కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి నటుడు రాజేంద్ర ప్రసాద్, నటి జయసుధ పోటీ పడ్డారు. ఈ ఎన్నికలు సినీ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇరువురి మధ్య తీవ్ర పోటీ నెలకొనడమే కాకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయించే వరకు వెళ్లిన మా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు ఎవరిదో కొన్ని గంటల్లో తేలిపోనుంది. 2 ఏళ్లకోసారి ఈ ఎన్నికలు జరుగుతాయి. ఈ క్రమంలోనే మార్చి నెల 29న ఎన్నికలు జరిగాయి. మా ఎన్నికలు చట్టవిరుద్ధంగా జరుగుతున్నాయంటూ నటుడు కళ్యాణ్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఫలితాలను నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు జరగగా మొత్తం 702 మంది సభ్యుల్లో కేవలం 394 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల ప్రక్రియ అంతా చిత్రీకరించిన ఎన్నికల అధికారులు ఆ సీడీలను కోర్టుకు సమర్పించారు. దీంతో ఫలితాల వెల్లడికి మార్గం సుగమమైంది. కాసేపట్లో ఫిలిం ఛాంబర్లో ఓట్లను లెక్కించనున్నారు. ఉదయం 10 గంటలకు లెక్కింపు ప్రారంభమై కాసేపటికే ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.